ఏపీ తుఫాన్ల తాకిడితో అకలాతుకలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే శ్రీలంక అకలాతుకలం అవుతున్న నేపథ్యంలో దిత్వా తుఫాను తాకిడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 2 రోజుల నుంచి విపరీతంగా చలితో కూడిన వాతావరణం ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు భారీ వర్షాల సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో నెల్లూరు జిల్లాపై ఆ ప్రభావం తీవ్రంగా చూపినట్లుగా తెలుస్తుంది. తమిళనాడుకు సమీపంలో ఉన్న తిరుపతి, నెల్లూరు జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం, సోమవారం ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. తుఫాను ప్రభావంతో విజయవాడ, గుంటూరు అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఖరీఫ్ పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే తమల్ని ఆదుకోవాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరుసగా 3 మాసాలలో అధిక శాతం వర్షపాతం నమోదు అవటంతో పంటలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. మరోపక్కన సామాన్యుడికి కూరగాయల ధరలు కూడా ఆకాశానికి అంటడంతో కొనలేని పరిస్థితులు బయట నెలకొన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు దిత్వా తుఫాను ప్రభావం భారీగా చూపే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తుంది.